నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. చిలకలూరుపేట నుంచి గుంటూరు 2కి మంత్రిగా వడిదెల రజని ట్రాన్స్ఫర్ అయిన సంగతి, మార్పు సంగతి మనందరికీ తెలిసిందే. ఇదంతా జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారని కూడా మనకు తెలిసిందే. బట్ ఆవిడ వెళ్ళిన తర్వాత అక్కడ వాటర్ సప్లైకి సంబంధించి కొన్ని చేంజెస్ అవ్వడం వల్ల అక్కడ కొంతమందికి డయేరియా సోకి కొంతమంది మృతి చెందడం జరిగింది. ఇంకొంతమంది ఆసుపత్రి పాలు కూడా అయ్యారు. మరి దీనివల్ల విడుదల రజనీకి సంబంధించి ప్రజల్లో ఏదైనా వ్యతిరేకత మొదలైంది. సో కాబట్టి కొంచెం పక్కన పెడదాం అనేటువంటి ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అంటే ఎన్నికలు రాకముందే విడుదల రజనీకి టఫ్ టైం స్టార్ట్ అయిందా? మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్కారం అమ్మా సౌజన్య, మన వీక్షకులు కూడా నమస్కారం. విడుదల రజని చిలకలూరుపేట నుంచి గుంటూరు 2కి మంత్రిగా ఆవిడ పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి నిర్ణయం. ఆవిడ వెళ్ళిన తర్వాత ఆవిడ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడే, ఆ సమయంలోనే రీసెంట్గా వాటర్ సప్లైలో కొన్ని చేంజెస్ అవడం వల్ల, కలుషితం అవడం వల్ల పైప్ లైన్స్, డ్రైనేజ్ పైప్ లైన్స్, సో ఏవో అసలు ఏం జరిగింది అనేది ఇంకా ఏం తెలియలేదు మనకి. సో వాటర్ సప్లైలో ఏదో కొంచెం జరగడం వల్ల చెడు జరిగింది, ఏదో జరిగింది. సో కొంతమందికి ఆ వాటర్ తాగిన వాళ్ళకి డయేరియా సోకింది. సో కొంతమంది మృతి చెందారు, ఇంకొంతమంది ఆసుపత్రి పాలయ్యారు. సో దీనివల్ల విడుదల రజనీ పైన నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుందా? సో అంటే ఎన్నికలకు ముందే విడుదల రజనీకి టఫ్ టైం స్టార్ట్ అయిందని చెప్పి అనుకోవచ్చు అంటారా? మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా ఇప్పుడు విడుదల రజనీయా ఇంకొకళ్ళ అనేది తర్వాత అమ్మా, అసలు వైఎస్ఆర్సీపీ పరిపాలన మీదే వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. దాని మూలనే వాళ్ళు పార్టీలో విపరీతమైన మార్పులు, ఇప్పుడు చిలకలూరుపేట నుంచి విడుదల రజనీని తీసుకొచ్చి గుంటూరు 1లో పెట్టడం, ఇవన్నీ కూడా గుంటూరు 2లో పెట్టడం, ఇవన్నీ కూడా అందులో భాగమే. క్యాండిడేట్స్ మీద కన్నా ముందు పరిపాలన మీదే విరక్తి వచ్చింది. అందులోనూ తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు గురువు కదా, ఈయన ఆది గురువు. ఆయన్నే అక్కడ ఓడించినప్పుడు మన పరిపాలన ఇక్కడ అంతకన్నా వరస్ట్గా ఉంది, అసలు ఈయనట్ట భరిస్తాం మనం, ఇక్కడ వైఎస్ఆర్సీపీని కూడా ఈసారి మార్చాల్సిందేను. ఒక టైము తెలుగుదేశంకి ఇచ్చారు, ఆ తర్వాత నేను మంచి పరిపాలన ఇస్తానంటే ఈయనకి ఇచ్చారు. ఈయన పరిపాలన 5 ఏళ్ళు చూసేశారు, ఒక ఛాన్స్ అయిపోయింది, అడిగారు, ఇచ్చారు. ఈయన నేను ఇంకొక 30 ఏళ్ళు ఉంటానంటే అది ప్రజలు కదా నిర్ణయించాలి. నీ పరిపాలన నిర్ణయిస్తుంది. నీ పరిపాలన కనుక అందంగా ఉంటే, ప్రజలకి సౌకర్యంగా ఉండి, ప్రజల క్షేమం పట్ల ఉంటే బాగుండేది. కానీ అన్ని దాష్టికాలు, అందరి మీద దాడులు, ఎన్నికలు స్వేచ్ఛగా జరగనివ్వలేదు, ప్రజలని స్వేచ్ఛగా బతకనివ్వలేదు, వాళ్ళ మీద విపరీతమైన పన్నులు, తర్వాత ఏమన్నా కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, వరదలు వచ్చినా, వాగులు వచ్చినా ఎప్పుడు ప్రజలను పట్టించుకోకపోవటం. ఇప్పుడు ఈయన ఫామ్ హౌస్లో ఉంటే ఆయన తాడేపల్లి ప్యాలెస్లో ఉంటాడు. కనీసం టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్న జరిగినాయి, అక్కడ అది కూడా ఏమీ చెప్పుకోవటానికి ఏం లేదు. కేవలం నేను 2.5 లక్షలు మీకు బటన్ ద్వారా పంపించాను అనేది ఆయన చెప్పగలుగుతున్న ఏకైక మాట. ఇతర అభివృద్ధి కార్యక్రమాల గురించి ఏమీ చెప్పుకోలేని పరిస్థితి. మరి 13 కోట్ల వరకే అప్పు వెళ్ళిపోయింది. కానీ 2.5 కోట్లకే ఇక్కడ మనకు ఒక ఇది కనపడుతుంది, రుజువు, ఏదో కనీసం జనాలకన్నా అందింది అని. కానీ మరి లిక్కర్ మీద, ఇసుక మీద, వీటి మీద విపరీతమైన డబ్బులు ప్రైవేట్ ఖజానాల్లోకి వెళ్ళిపోతున్నాయి. అది ప్రజలకు అందట్లా. ఈ విధంగా పరిస్థితి ప్రభుత్వం మీదే వ్యతిరేకంగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలో తెలియక ఈ అభ్యర్థులు మారుస్తున్నారు. అటు ఇటు, కొంతమందికి అసలు టికెట్లు ఇవ్వకపోవటం. ఇది మనం విడుదల రజనీకి వచ్చిన ప్రత్యేక కష్టం ఇక్కడ ఏంటంటే, ఆమె ఆరోగ్య మంత్రిగా ఉండి ఇప్పుడు ఇక్కడ పోటీ చేస్తున్నప్పుడే ఈ డయేరియా ప్రబలటం అనేది ఒక పొరపాట్లు దొరకటం వలన అది ఒక దురదృష్టకర సంఘటన. చనిపోయిన వాళ్ళ పట్ల మనం సానుభూతి, చాలా విషాదమైన సంఘటనగా చెప్పాల్సిందే. చనిపోయిన వాళ్ళు ఎవరైనా కూడా అది ప్రభుత్వ నిర్లక్ష్యం కింద చూస్తారు. రెండోది, ఇప్పుడు ఈమె యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ శాసనసభ్యురాలు కాకపోయినా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి సహజంగా నైతిక బాధ్యత వహించాల్సి వస్తుంది. అది ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పుడు క్యాండిడేట్ కూడా భరించక తప్పదు. మీరు అన్నట్టు విడుదల రజనీ ఏదో అక్కడ బాగాలేదు, కనీసం మన అదృష్టం
గుంటూరు 2లో అన్న పరీక్షించుకుందామని ఇక్కడికి వస్తే గుంటూరు 2లో ఇదొక ఊహించని అవాంతరం ఆమెకి. ఇప్పుడు ఆమె ఇచ్చి పైపుల్లో ఈ మురుగునీరు కలిపిందని కాదు, ప్రభుత్వం గత కొంతకాలంగా 5 ఏళ్లుగా వీళ్ళే పరిపాలిస్తున్నారు కదా. ఇప్పుడు తెలుగుదేశాన్ని అయితే వీళ్ళు విమర్శించలేరు కదా. ఈ 5 ఏళ్ల నుంచి ఇప్పుడు బహుశా నేను అనుకోవటం, నా పర్సనల్ ఉద్దేశం ఏంటంటే, అక్కడ డ్రైనేజ్ పైపులు ఇంకా 2 ఇట్లాంటి పనులు చేస్తున్న టైంలో సరైన శ్రద్ధ పట్టకపోవటం వలన ఆ డ్రైనేజ్ నీరు మంచినీళ్ళ పైపుల్లోకి వెళ్ళటం వలన ఈ డయేరియా వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను అమ్మా. ఎక్కువ ఛాన్స్ అక్కడ గుంటూరే అది ఒక మురికి టౌన్గా చెప్పాలి. సరైన డెవలప్మెంట్ జరగలేదు కొంతకాలంగా, నిర్లక్ష్యానికి కొంత ఎంతైనా కూడా. అది ఇప్పుడు విడుదల రజనీ టైంలోనేమో ఈ పొల్యూషన్ జరగటం, డయేరియా, కొంతమంది హాస్పిటల్లో కూడా చేరి ఉన్నారు. మరి వాళ్ళల్లో కూడా ఏమన్నా ఎంతవరకు ఉంటుందో చెప్పలేము. వైద్యం అయితే అందిస్తున్నారు. మరి నైతికంగా అయితే బాధ్యత వహించక తప్పదు ప్రభుత్వం. కాబట్టి ప్రజల్లో ఆ వ్యతిరేకత అభ్యర్థుల మీద కదా వాళ్ళు చూపించేది ఆ పార్టీ పట్ల. కాబట్టి ఆమెకి నిజంగా కొంచెం టఫ్ టైంగానే చెప్పాలి. అంటే ఈ సంఘటన బేస్ చేసుకుని ఏమన్నా విడుదల రజనీని కొంచెం పక్కన పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఎందుకంటే విడుదల రజనీ మీదే ఉండదుగా వ్యతిరేకత, ప్రభుత్వం మీద ఉంటుంది. ఆమెను కాకపోతే ఇంకో క్యాండిడేట్ని అయితే పెట్టాలిగా. అది ప్రభుత్వం తప్పుగా చూస్తారు తప్ప ఇది అభ్యర్థుల తప్పుగాను, వ్యక్తుల మీద తప్పుగా అయితే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు నేను కూడా అనుకోను. మరి విడుదల రజనీకి ఇంకా ఇతరత్ర ఏమైనా ఇబ్బందులు ఉంటే మారిస్తే మార్చచ్చు. ప్రభుత్వం గత కొంతకాలంగా 5 ఏళ్లుగా వీళ్ళే పరిపాలిస్తున్నారు కదా. ఇప్పుడు తెలుగుదేశాన్ని అయితే వీళ్ళు విమర్శించలేరు కదా. ఈ 5 ఏళ్ల నుంచి ఇప్పుడు బహుశా నేను అనుకోవటం, నా పర్సనల్ ఉద్దేశం ఏంటంటే, అక్కడ డ్రైనేజ్ పైపులు ఇంకా 2 ఇట్లాంటి పనులు చేస్తున్న టైంలో సరైన శ్రద్ధ పట్టకపోవటం వలన ఆ డ్రైనేజ్ నీరు మంచినీళ్ళ పైపుల్లోకి వెళ్ళటం వలన ఈ డయేరియా వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను అమ్మా. ఎక్కువ ఛాన్స్ అక్కడ గుంటూరే అది ఒక మురికి టౌన్గా చెప్పాలి. సరైన డెవలప్మెంట్ జరగలేదు కొంతకాలంగా, నిర్లక్ష్యానికి కొంత ఎంతైనా కూడా. అది ఇప్పుడు విడుదల రజనీ టైంలోనేమో ఈ పొల్యూషన్ జరగటం, డయేరియా, కొంతమంది హాస్పిటల్లో కూడా చేరి ఉన్నారు. మరి వాళ్ళల్లో కూడా ఏమన్నా ఎంతవరకు ఉంటుందో చెప్పలేము. వైద్యం అయితే అందిస్తున్నారు. మరి నైతికంగా అయితే బాధ్యత వహించక తప్పదు ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా విడుదల రజనీని పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయా అని? పక్కన పెడితే అంటే మళ్ళీ చిలకలూరుపేట పంపిస్తారేమో. ఎందుకు కొత్త నియోజకవర్గం, అందులో రాగానే ఇలాంటి అడుగులోనే అంశబాధ అంటారు కదా, ఫస్ట్లోనే ఈ రకమైన రియాక్షన్ వచ్చింది ప్రజల్లో. కాబట్టి అది ఏదో ఒక రూపంలో ఎవరు వచ్చినా రేపు వ్యతిరేకత అయితే ఉంటుంది వాళ్ళ మీద. ఆమె కూడా అనొచ్చు, ఎందుకంటే నాకు ఇప్పుడు ఈ డయేరియా వచ్చింది, ఈ వ్యతిరేకత నా మీద చూపిస్తారేమో, నేను నా పాత చిలకలూరుపేట వెళ్ళిపోతాను, అక్కడి నుంచే కంటెస్ట్ చేస్తాను కూడా అడగొచ్చు ఆమె. కానీ జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతున్న ఫార్ములా ప్రకారం సిట్టింగ్ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఆయనేమో సీట్ ఇవ్వట్లేదు. సో మరి విడుదల రజనీ పరిస్థితి ఏమవుతోంది? ఆరోగ్య శాఖ మంత్రిగా గుంటూరు 2లో జరిగినటువంటి సంఘటన ఏదైందో, అదే మంచినీటి సరఫరాలో పొరపాట్లు తోడడం వల్ల కొంతమందికి డయేరియా సోకింది, కొంతమంది మృతి చెందారు, ఇంకొంతమంది ఆసుపత్రి పాలయ్యారు. సో ఈ సంఘటన బేస్ చేసుకుని ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఆయన నిర్ణయాన్ని మార్చుకుంటారా, లేకపోతే ఇదే కొనసాగుతారని చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ దుర్గా కుమార్ గారు. థ్యాంక్ యూ. మా సౌజన్య, మన వీక్షకులు కూడా నమస్కారం.